బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్లోనికి వెళ్దాం. రక్షక భటులే భక్షకులుగా మారితే ఇక సామాన్యులకు దిక్కెవరు? అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన అధికారిని ఏకంగా సీజ్ చేసిన మద్యాన్ని అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయారు. నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. అర్ధరాత్రి డోన్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న సోమనాథ్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. అతని వద్ద ఉన్న 281 మద్యం బాటిళ్లను చూసి పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ మద్యం బాటిళ్లను స్వయంగా ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి తనకు విక్రయించారని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. వివిధ కేసుల్లో గతంలో సీజ్ చేసి స్టేషన్లో ఉంచిన మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వహించి అక్రమాలకు పాల్పడిన సిఐ వరలక్ష్మిపై కేసు నమోదు చేయడమే కాదు, ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ సంఘటన స్థానికంగా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. మొన్నటి దినం రాత్రి వెహికల్ చెకింగ్లో భాగంగా వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా ఒక కారు చెక్ చేస్తే అందులో 385 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్ సంబంధించిన అఫీషియల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. సో దాని మీద ఎక్సైజ్ అఫీషియల్స్ కూడా ముద్దాలు చేర్చడం జరిగింది. దాని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో చెప్తాను, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల ఈరోజు వచ్చిన డోన్ సిఏ గారిపై అభియోగాలపై ఇమీడియట్గా పై అధికారుల ఆదేశాల మేరకు వారిని సరెండర్ చేయటం జరుగుతుంది. తదుపరి విచారణ కూడా వెంబడే మొదలుపెట్టడం జరుగుతుంది. విచారణలో ఏదైనా కనుక చేసినట్టుగా ఉన్నట్టయితే మాత్రం సివియర్ పనిష్మెంట్ మాత్రం